అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ నోట్స్ టేకింగ్ ఈజ్ దిస్. చాలామంది స్టూడెంట్స్ ఇగ్నోర్ చేసేది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఆన్సర్ రైటింగ్. ఇది మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి, ఓకే? ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఒక ఎగ్జామ్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనమందరం ఒక చాలా పాజిటివిటీతో, చాలా పాజిటివ్ నోట్తో నాకు ఈ ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి అనే కదా స్టార్ట్ చేస్తాం. ప్రిలిమ్స్ క్లియర్ అయితే చాలులే, ఇంటర్వ్యూ కాల్ వస్తే చాలులే, ఇలా ఈ ఇంటెన్షన్తో అయితే స్టార్ట్ చేయం కదా. ఒక మంచి పాజిటివ్ నోట్తో నాకు ర్యాంక్ వస్తే బాగుంటుంది, నాకు ర్యాంక్ వచ్చి మంచిగా నేను అనుకున్న సర్వీస్ వస్తే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాం. అండ్ నిజంగా ర్యాంక్ రావాలి అంటే, మనం అనుకున్న లాంటి ర్యాంక్ రావాలి అంటే, నన్ను ఎవళ్ళైనా అడిగితే విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ గెట్ మీ ర్యాంక్ అని నన్ను అడిగితే ఎవరైనా క్లాసులు వింటము, లేకపోతే దాన్ని ఏమంటారు, రకరకాల టెక్స్ట్ బుక్కులు కొని చదవటము, ర్యాండమ్గా యూట్యూబ్లో 100 వీడియోలు చూడటము, ఇవేవి కూడా మనల్ని ర్యాంక్ వైపు ఎక్కువగా తీసుకెళ్ళదు. కొంతవరకు హెల్ప్ అవుతాయి, మళ్ళీ నేను వాటి ఇంపార్టెన్స్ని తగ్గించట్లేదు. నిజంగా మీకు ర్యాంక్ తెచ్చిపెట్టేది ఏంటంటే ఆన్సర్ రైటింగ్. మీకు వాడిచ్చిన 3 గంటల టైంలో ఆ 15 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో మెయిన్స్ క్వశ్చన్స్, ఆ 15 మెయిన్స్ క్వశ్చన్స్ని వాడిచ్చిన ఆ 3 పేజెస్, ఇంకొంచెం ఎక్కువ తక్కువ, ఆ పేజెస్లో మోస్ట్ రెలవెంట్ కంటెంట్ని ఎవరైతే ఫిల్ చేసి, అలాగే అథెంటిక్ కంటెంట్ని ఎవరైతే ఫిల్ చేసి, వాడెంత ఎక్స్పెక్ట్ చేశాడో అంత కంటెంట్ క్వాంటిటేటివ్గా ఫిల్ చేసి బయటికి వస్తారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ర్యాంక్స్ వస్తున్నాయి. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏపీపీఎస్సిలో ఇవాల్యుయేషన్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే నేను బెస్ట్ అని చెప్పను, ఐ విల్ నాట్ క్లెయిమ్ ఆర్ ఐ విల్ నాట్ సే దట్ ఈస్ ద బెస్ట్, బట్ డెఫినెట్లీ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ కానీ మంచి స్టూడెంట్సే ఎస్పెషలీ లాస్ట్ ఎగ్జామ్లో ఏంటంటే సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళందరినీ కొంతవరకు ఏపీపీఎస్సీ రివార్డ్ చేసిందని చెప్పచ్చు. నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఏదో టాప్ నాచ్ ఎవాల్యుయేషన్ ఉంది, గ్రేట్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ ఉంది, అలాంటి మాటలు నేను చెప్పట్లేదు. కానీ బట్ ఎస్, మంచిగా రాస్తే రికగ్నైజ్ చేసే పరిస్థితి ఉంది. సో ఎవాల్యుయేషన్ ఈజ్ రీజనబ్లీ గుడ్ అని నేను చెప్పగలను. సో అందువల్ల ఏంటంటే మంచిగా ఆన్సర్ రైటింగ్ చేయండి, రిగరస్గా ఆన్సర్ రైటింగ్ చేయండి, గుడ్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయండి. ఆ టెస్ట్లు కూడా నా సజెషన్ ఏంటంటే ప్రిలిమ్స్ కంటే ముందే, ఈవెన్ బిఫోర్ ప్రిలిమ్స్ అట్లీస్ట్ ఒక 15 to 20 టెస్ట్లు రాయండి, ఓకే? ఒకవేళ సార్ మాకు అఫోర్డబిలిటీ లేదు, మేము ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వలేము, ఎక్కడో దగ్గర క్వశ్చన్స్ తీసుకొనైనా రాయండి. బెస్ట్ నా సజెషన్ ఏంటంటే టెస్ట్లు రాసి ఆ రాసిన టెస్ట్లని మంచిగా ఇవాల్యుయేట్ చేయించుకొని, ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో మీ మిస్టేక్స్ ఏవో ఎఫెక్టివ్గా ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ టెస్ట్లో ఆ మిస్టేక్స్ని మళ్ళీ రెప్లికేట్ కాకుండా చూసుకోవడమే నా ఒపీనియన్లో నిజమైన ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇవి కాకుండా మిగతా వాటి మీద మనం ఎంత ఎనర్జీ, ఎఫర్ట్, మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా రియల్ ఎగ్జామినేషన్ డైరెక్షన్లో రిజల్ట్ వైపు మనం వెళ్ళడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. రాయండి, రిగరస్గా రాయండి, ఒక దాన్ని ఏమంటారు, అది ఒక డిసిప్లైన్ లాగా రాయండి. ఎస్పెషలీ ఇంకొక ఆస్పెక్ట్ ఆన్సర్ రైటింగ్లో స్టూడెంట్స్ అంతా నెగ్లెక్ట్ చేస్తుంది ఏంటంటే ఎస్సే రైటింగ్. ఎస్సే ఒక డెడికేటెడ్ పేపర్ అని తెలిసినా కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వేస్టింగ్ టైం ఎస్సే కంటెక్స్ట్లో ఏంటంటే కంటెంట్ గ్యాదరింగ్ పైన ఎస్సేలో చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. వాడు కంటెంట్ కంటే కూడా రైటింగ్ స్కిల్స్, అనలిటికల్ డెప్త్తో మీరు ఎస్సే రాస్తున్నారా లేదా అండ్ ఎస్సే రైటింగ్ స్కిల్స్ చూస్తున్నాడు. వాడు ఎప్పుడు కూడా అసలు ఎవరు చదవని, ఎవరికి తెలియని ఒక రిమోట్ టాపిక్ని ఇవ్వట్లేదు. అండ్ వాడిచ్చే ప్రతి టాపిక్ మీద ఏంటంటే జనరలీ ఒక సీరియస్ ఆస్పిరెంట్ అనేవాడు ఆ 8 to 9 పేజెస్ని ఈజీగా ఫిల్ చేయగలుగుతున్నారు. బట్ రియల్ ఛాలెంజ్ ఏమవుతోంది అంటే రెలవెంట్ కంటెంట్ రాయకుండా
అలాగే ఆ రాసే కంటెంట్ కొహరెంట్గా లేకుండా ఉండటం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అలా రెలవెంట్గా రాయటము, కొహరెంట్గా రాయండి అని మేము చెప్పడం వేరు. మీరు రియల్ టైంలో ఎస్సేస్ని రాసి రిగరస్గా ఎస్సేస్ని ప్రాక్టీస్ చేసి వాటిని ఇవాల్యుయేట్ చేయించుకొని, ఓకే, ఒక్క సెకండ్ లేయర్ ఇవాల్యుయేట్ చేయించుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఓకే నా ఎస్ఏ ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్లో ఉంది అని. అలా కాకుండా మీరు ఎన్ని పేజీలు ఎస్ఏ నోట్స్లు రాసుకున్నా, ఎన్ని క్లాసులు విన్నా కూడా అది మనకు ఫైనల్ మార్క్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఎవళ్ళము కాన్ఫిడెంట్గా చెప్పలేము, రైట్? సో అనదర్ సిన్సియర్ సజెషన్, ఎలాగైతే ఆన్సర్ రైటింగ్ రిగరస్గా చేయమని ఒక నంబర్ చెప్పానో, ఈవెన్ ఎస్ఏస్కి కూడా నా సిన్సియర్ సజెషన్ ప్రిలిమ్స్కి ముందే ఒక 6 to 8 ఎస్ఏస్ రాయండి. ఆ 6 to 8 ఎస్సేస్ రాయమన్నానని సింగిల్ ఎస్సేస్ రాయకండి. వాడు ఎగ్జామ్ హాల్లో మీతో 3 గంటల్లో 3 ఎస్సేలు రాయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే గంటకు యావరేజ్గా ఒక ఎస్సే రాయాలి. సో మీరు కూడా మిమ్మల్ని మీరు డిసీడ్ చేసుకోకుండా హానెస్ట్గా 3 గంటల్లో ఎస్సే రాయడానికి ట్రై చేయండి, రైట్? సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ద ఇంటెన్సిటీ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ మైండ్. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నా ఉద్దేశం ఇదనమాట. ఎందుకంటే నాకు తెలుసు నిజంగా ర్యాంక్ రావాలి అంటే మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ సబ్స్టాన్షియల్గా ఎన్హాన్స్ అవ్వాలన్నమాట. సో బ్రాడ్లీ ఇవి కొన్ని సజెషన్స్ నేను చెప్దామనుకుంటోంది.